చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అని చెప్పి. సో ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ Feb 6th. అండ్ మా రాజా రవీంద్ర గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మళ్ళీ ఇంట్రడక్షన్ ఇస్తే మళ్ళీ దానికేం చెప్తారో అని సైలెంట్ అయిపోయారు. ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకి, మీడియా మిత్రులందరికీ నమస్కారం. డైరెక్టర్ గారు మొత్తం సినిమా గురించి చాలా డీటెయిల్గా చెప్పారు. ఫస్ట్ ఈ సినిమా కథ అనగానే ప్రొడ్యూసర్ గారు 2-3 కథలు చెప్పారు డైరెక్టర్ గారు. అందులో ఇది ఆయన ఎన్నుకున్నారు. ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్ అంటున్నారు. వాళ్ళిద్దరూ 17 ఏళ్ళ ఫ్రెండ్స్ అంటున్నారు. వాళ్ళకి కూడా బ్రెయిన్లో ఆ థ్రిల్లర్, ఆ సైకలాజికల్ సైకో ఇది ఉంటుంది. ఇద్దరికి బాగా మ్యాచ్ అయింది. ఈ కథ డైరెక్టర్ గారు చెప్పినప్పుడు ఫస్ట్ నవీన్ గారితో అన్నాను, డైరెక్టర్ గారు బాగానే చెప్పారు, ఇది ఎలా తీస్తారండి అసలు సినిమా కింద చూద్దామని చేసి అన్న. చెప్పిన దానికన్నా చాలా బాగా తీశారు. అలాగే నాకు ఒక ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్ ఇచ్చారు. ఇది నా కెరీర్లో గుర్తుండిపోయే క్యారెక్టర్. నాతో ఇంకా చాలా చాలా అద్భుతంగా చేయించారు. ఎంత బాగా చేయించారంటే స్క్రీన్లో నన్ను చూసి నేనే భయపడ్డా. నేను అంత భయపడ్డానికి ఒక రీజన్ మ్యూజిక్ డైరెక్టర్ గారు ఉతికి ఆరేశారు నీకు అనిపించినప్పుడల్లా. అలాగే సార్ కళ్యాణ్ గారు, మీరు మా అందరికన్నా బాగా యాక్ట్ చేశారు సార్. మీరు ఇటు కూడా వచ్చేయచ్చు. మా డిఓపి గారు అసలు హాలీవుడ్ ఫిల్మ్లో చేశారు, పొగట్టం కాదు. అందరూ ఈ సినిమాలో టెక్నీషియన్స్ అందరూ చాలా చాలా కష్టపడి సినిమాని చాలా గొప్పగా చేశారు. స్క్రీన్లో మొత్తం సినిమా చూసి షాక్ తిన్నాను నేను. ఇదేంటండి చెప్పింది కానీ బాగా తీశారు డైరెక్టర్ గారు. ఎందుకంటే అండి ఆ కథ అటువంటిది. అంటే రెగ్యులర్ కథ కాదు. ఒక మూఢనమ్మకంతో కోటీశ్వర్లు అయిపోవాలని చెప్పి జీవితాన్ని సర్వనాశనం చేసుకుని మొత్తం ఫ్యామిలీ రూయిన్ అయిపోవటం చాలా ఎమోషనల్గా ఉంటుంది సినిమా. అది డైరెక్టర్ గారు చెప్పినట్టు పిల్లి మాయను, లేకపోతే ఈ 2 తల్ల పాము ఇంట్లో పెట్టుకుంటే డబ్బులు వస్తాయని, అలాగే రైస్ పుల్లింగ్, 1 కోటి రూపాయలకి కొంటా ఆడెవడో వచ్చి 100 కోట్లకు కొంటాడని, నాకు తెలిసిన వాళ్ళే చాలామంది, నక్కతో ఒకటి ఇలాగా నాకు తెలిసిన వాళ్ళే పాపం బయట బంగారాలు పెట్టి 5 రూపాయలు వడ్డీలకి తెచ్చి ఇళ్ళ అమ్మేసుకున్న వాళ్ళు తెలుసు నాకు. దయచేసి రిక్వెస్టింగ్, ఎవరు అటువంటి మూఢనమ్మకాలకి వెళ్ళి ఫైనాన్షియల్గా చితికిపోవద్దు, జీవితాలు నాశనం చేసుకోవద్దు. అదే ఈ సినిమా మెయిన్ థీమ్. ఇకపోతే నవీన్ గారి గురించి చెప్పక్కర్లేదు. ఆయన అందాల రాక్షసులో అమ్మాయిలకి ఫేవరెట్ ఎలాగో ఇందులో రివర్స్లో ఉంటారు. చూడగానే భయం వేస్తుంది. చూసారుగా సార్, తప్పుకోండి, అది చూడండి, చూడగానే భయం వేస్తుంది. నేను వచ్చేవట్లే. ఓకే, అంటే ఆ స్టిల్ చూసి అమ్మాయిలకి అందరికి బాగా నచ్చారు. నాలుగది బయట పెట్టి నేనేంది మీరే వచ్చి గుర్తు చేశారు. సరదాగా అనుకోవటం తప్ప. ఇప్పుడు ఒకటి క్యారీ చేసుకుని వెళ్తారు మీరు అందరూ, ఇంటికి డిస్టర్బ్ అవుతారు అంటున్నారు. డిస్టర్బ్ అయ్యేది ఏంటంటే మనకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఇలా చేస్తే మనం వాళ్ళకి అడ్వైజ్ ఇచ్చి ఆపుదాం. కొన్ని ఫ్యామిలీస్ అన్నా, కనీసం 10 ఫ్యామిలీస్ అన్నా ఈ సినిమా తర్వాత ఆ మూఢనమ్మకాల నుంచి బయటపడి జీవితాన్ని హ్యాపీగా చేసుకుంటారని ఆశిస్తూ, ఇంకోసారి డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆర్టిస్ట్గా నేను చాలా రోజుల తర్వాత చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ. దివ్య ఇలా ఉంది కానీ సినిమాలో మామూలుగానే ఉంటుంది. అలా ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళొద్దు. ఈవిడైతే గుర్తుపట్టరు, మామూలుగా శారీ వేసుకుని ఫుల్ ఇది. దివ్య చాలా బాగా చేస్తుంది. వీళ్ళ గురించి చెప్పక్కర్ల ఆర్టిస్టులుగా. దివ్యని మాత్రం చూసి షాక్ అవుతారు. అంటే ఒరిజినల్గా తను ఫుల్గా శారీ కప్పుకుంటే ఫేస్లో విలనే ఉంటుంది. అది దాన్ని డైరెక్ట్ గారు ఎక్స్పోజ్ చేశారు ఈ సినిమాలో. ఆవిడ చేయలే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రాజా రవీంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఆయన హీరోగా